ఏమండి, ఒకసారి ఒక అమ్మాయి తండ్రి చెప్తున్నాడు, అమ్మా మారు మనసు పొందాలమ్మా, రక్షణ పొందాలి తల్లి, మన జీవితాలు ఏపాడో చెప్పలేం, ఇంతలో కనబడితే అంతలో మాయమవుతామమ్మా, రక్షణ పొందాలని చెప్తుంటే అమ్మాయి ఉంటుంది, డాడీ ఇప్పుడు కాదు డాడీ, నేను కాలేజీలో చదువుతున్నాను డాడీ, ఇంకా టైం ఉంది డాడీ, ఇప్పుడు కాదు డాడీ, అప్పుడే నాకు రక్షణ ఏంటి డాడీ, ఇలా మాట్లాడుతూ వచ్చింది. ఇలా మాట్లాడుతూ ఉండగా తండ్రి ఎప్పుడు చెప్తున్నారు, అమ్మా అలా కాదు, రక్షణ పొందాలి తల్లి, నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు రక్షణ పొందాలి అని తండ్రి చెప్తున్నాడు. ఇప్పుడు కాదు డాడీ, తర్వాత చూద్దాం డాడీ అని వాయిదా వేస్తూ వచ్చింది. ఒక రోజుని ఆమెకే మారు మనసు కలిగింది, దేవుడు ఆమెతో మాట్లాడారు, మారు మనసు కలిగింది. ఆమె అనుకుంది, పుట్టినరోజు వచ్చింది, ఆమె అనుకుంది ఇలాంటి చక్కటి కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసి ఇంటి దగ్గర నేను ఈరోజు సాయంకాలం రక్షణ పొందుతానని అనుకుని వాళ్ళ డాడీకి చెప్పి, డాడీ నేను మారు మనసు పొందాను, ఖచ్చితంగా నాకు మరి రక్షణ తీసుకుంటాను, కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయండి అంటే ఏర్పాటు చేశారు. మా స్నేహితులకు చెప్పొస్తాను అని ఐవీల్ చెప్పులు వేసుకుని ఆ రోజు సాయంకాలం మీటింగ్, ఆ రోజు ఉదయం తన స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఐవీల్ చెప్పులు వేసుకుని వెళ్తుంది, టక్కన జోళ్ళు జారినవి. వెంటనే ఎప్పుడైతే జారిందో ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆమెను గుద్దుకు వెళ్ళిపోయింది, అంతే. రోడ్డు మీద చనిపోయింది, అంతే. సాయంకాలం ఏం పొందుకుంటుంది? రక్షణ పొందుకుంటుంది, అంతే, చనిపోయింది. ఆ వార్త తండ్రికి తెలియగానే పరిగెత్తుకుని వచ్చి ఆమె దగ్గర తీసుకుని ఏడుస్తూ, తల్లి చచ్చిపోయినందుకు ఏడట్లా, రక్షణ పొందకుండా చనిపోయావు. రక్షణ చావు ఎవరికైనా ఉంది, ఎప్పటికైనా లోకంలో చనిపోవాలి, కానీ నీవు రక్షణ పొందకుండా చనిపోయావు తల్లి. ఎన్నో అవకాశాలు దేవునికి ఇచ్చాడు, కానీ ఇప్పుడు కాదు డాడీ, తర్వాత చూద్దాం అని చెప్పుకుంటూ వచ్చావు, కానీ అవకాశం దొరకలేదు. అందుకే బైబిల్ చెప్పుదు, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. మరొక సమయం అనుకూలం కాకపోవచ్చును. అందుకే వాక్యం వింటున్నప్పుడే త్వరపడి రక్షణ పొందాలి. రక్షణ పొంది ఆత్మకు కావలసిన జీవాన్ని పొందుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులం కావాలి, ఆయన నామములో రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి వారసులు కావాలి.